రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసింది. సాయంత్రం 5 గంటలకు పోలింగ్ కు సమయం ఉండగా క్యూలో ఉన్న వారికి 5 గంటల తర్వాత కూడా ఓటు వేసేందుకు అనుమతి ఇచ్చారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ లైవ్ లో ఉన్నారు. చెప్పండి రామకృష్ణ, అప్డేట్స్ ఏంటి? దేవిక, ఏదైతే దీనికి సంబంధించి 5 గంటల వరకు మున్సిపల్ ఎలక్షన్లకు సంబంధించి కూడా పోలింగ్ జరుగుతుంది. లైన్లో ఎంతమంది ఉంటారో వాళ్ళందరికీ కూడా అవకాశం కల్పిస్తామని చెప్పేసి ఎన్నికల అధికారులు చెప్పడం జరిగింది. సో 5 తర్వాత ఎగ్జిట్ పోల్స్ అవన్నీ కూడా ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ చేయొచ్చు. దానికి అనుగుణంగానే కొన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా రావడం జరిగింది. మొత్తం మీద చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ మున్సిపాలిటీలు కావచ్చు, కార్పొరేషన్లు కావచ్చు ఎక్కువ వస్తున్నాయి అని చెప్పేసి సర్వేలు చెప్తున్నాయి. సో మొత్తం మీద పీపుల్స్ సర్వే కావచ్చు, బీకాన్ సర్వే 2 సర్వేలు వచ్చినాయి. వీటి అన్నిటికి కూడా కలిపి మొత్తం కూడా దాదాపుగా 80 నుంచి 85 వరకు ఏదైతే కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ గెలుచుకునే అవకాశం ఉన్నట్లుగా కూడా సర్వేలు చెప్తున్నాయి. సో మొత్తం మీద చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి ఏదైతే సర్వేలు ఉన్నాయో ఈ సర్వేలన్నీ కూడా ఏదైతే సహజంగానే లోకల్ ఎలక్షన్స్ అనేసరికి కొంత అధికార పార్టీకి అవకాశం ఎక్కువగా ఇస్తారు. ఎందుకంటే 3 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీకి ఇంకా అధికారం ఉంది. సో లోకల్గా ఏదైతే దీనికి సంబంధించి ఏదైతే పనులు జరగాలని ఉంటాయో వాటన్నీ నెరవేర్చాలంటే అధికార పార్టీకి అవకాశం ఇస్తే కొంత పనులు వర్కులు కూడా నడుస్తాయి అనే ఉద్దేశంతోనే ఎక్కువగా అధికార పార్టీకి అవకాశం ఇస్తారు. సో దానిలో భాగంగానే ఈ మున్సిపల్ ఎలక్షన్కి సంబంధించి కూడా ఎక్కువ దాదాపుగా 40% వరకు కాంగ్రెస్ పార్టీకి ఓటింగ్ సంబంధించి కూడా ఎక్కువ మంది ఓటేసిన అవకాశం అయితే కనిపించింది. సో మొత్తం మీద చూసుకున్నట్లయితే ఏదైతే కార్పొరేషన్లు ఉన్నాయో 7 కార్పొరేషన్లు ఉన్నాయి. 7 కార్పొరేషన్లో దాదాపుగా 5 కార్పొరేషన్ల వరకు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. 2 కార్పొరేషన్లు ఏదైతే కరీంనగర్ కావచ్చు లేదా నిజామాబాద్, ఇక్కడ పార్లమెంటు కూడా బీజేపీనే ఉంది. సో 2 చోట్ల బీజేపీకి అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఏదైతే నిజామాబాద్లో అరవింద్ ఉంటారు, అరవింద్ కొంత దీనికి సంబంధించి ఏదైతే ఎంఐఎం కూడా దీనికి సంబంధించి కొంత బీజేపీ ఎక్కడైతే ఓటింగ్ ఎక్కువ నమోదవుతుందో అక్కడ ఖచ్చితంగా ఎంఐఎం కూడా ఉండే అవకాశం ఉంది. సో ఈసారి కూడా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ స్థానాన్ని 2వ స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకుంది. కొన్ని చోట్లయితే ఏదైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్న చోట మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ కూడా కొన్ని సీట్లు వార్డులు కావచ్చు లేదంటే కొన్ని మున్సిపాలిటీలు కూడా కైవసం చేసుకునే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఎక్కడైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లేరో అక్కడ మాత్రం కొంత వీక్గా ఉంది బీఆర్ఎస్ పార్టీ. కాంగ్రెస్ ఆ స్థానాలను గెలుచుకునే అవకాశం ఎక్కువగా ఉంది. సో మొత్తం మీద చూసుకున్నట్లయితే 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లకు సంబంధించి మొత్తం ఓవరాల్గా ఎక్కువ శాతం కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునే అవకాశం ఉంది. ఏదైతే కాంగ్రెస్ పార్టీ దాదాపుగా 2 సంవత్సరాలు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాల పాటు సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధి కావచ్చు అవన్నీ కూడా ప్రజలు దృష్టిలో పెట్టుకుని ఓటేశారని చెప్పుకోవచ్చు. సహజంగానే ఏదైతే దీనికి సంబంధించి అధికార పార్టీకి లోకల్ ఎలక్షన్స్లో ఎక్కువ అవకాశం ఇస్తారు. సో అది కొంత కాంగ్రెస్ పార్టీ కలిసి వచ్చిన అంశము. బీజేపీ ఏదైతే బీఆర్ఎస్ స్థానాన్ని బీజేపీ భర్తీ చేసిందని చెప్పుకోవచ్చు. ఈ ఎలక్షన్స్లో బీజేపీ ఎంపీ నిజామాబాద్ ఎంపీ కావచ్చు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ లాంటి వాళ్ళు ఉన్నారు. అక్కడ ఏదైతే కేంద్ర మంత్రిగా ఉన్నారు బండి సంజయ్ ఎంపీగా ఉన్నారు. కరీంనగర్లో దీనికి సంబంధించి ఏదైతే స్టేట్ ఎమ్మెల్యే మంత్రి కూడా ఉన్నాడు. ఇంకో పక్క చూసుకున్నట్లయితే మాజీ మంత్రి గంగుల కమలాకర్ కూడా అక్కడే ఉన్నారు. సో ముగ్గురు మధ్య భారీ పోటీ అయితే జరిగింది. చివరికి కరీంనగర్ కొంత బీజేపీకి ఎడ్జ్ ఉండే అవకాశం కూడా కల్పిస్తుంది. నిజామాబాద్ ఒకటి, ఈ 2 చోట్ల మాత్రం కొంత బీజేపీకి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. బీజేపీ అంచనాలు మాత్రం ఖచ్చితంగా 3 నుంచి 4 కార్పొరేషన్ల వరకు బీజేపీ కైవసం చేసుకుంది. సర్వేలు అన్నీ కూడా నమ్మొద్దు, గ్రౌండ్ లెవెల్లో తిరిగాము. ఖచ్చితంగా బీజేపీ పార్టీకి 3 నుంచి 4 కార్పొరేషన్లు వచ్చే అవకాశం ఉందని చెప్పి బీజేపీ నాయకులు చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ పార్టీ కూడా 5 నుంచి 6 మున్సిపాలిటీలు కైవసం చేసుకుంటామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. కాంగ్రెస్ పార్టీ చెప్తున్నది ఏదైతే అభివృద్ధి కావచ్చు లేదంటే ఫ్రీ బస్సు కావచ్చు, సన్న బియ్యం ఇస్తున్నాం, 200 యూనిట్లు కరెంట్ ఇస్తున్నాము, ఇవన్నీ కూడా యూరియా కొరత లేకుండా చూసాము. ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చే అంశాలు. సో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఎక్కువ స్థానాలు గెలుచుకోవడానికి, ఎక్కువ కార్పొరేషన్ కావచ్చు మున్సిపాలిటీలు కావచ్చు ఎక్కువ గెలుచుకోవడానికి అవకాశం ఉందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెబుతుంది. ద సేమ్ టైం బీఆర్ఎస్ పార్టీ
బీఆర్ఎస్ పార్టీ కూడా ఏదైతే వీళ్ళు దాదాపుగా 420 హామీలు ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి, 6 గ్యారెంటీలు ఇచ్చారు. 6 గ్యారెంటీలను కూడా ఏదైతే అధికారంలోకి వచ్చిన తర్వాత నెరవేర్చలేదో అలాంటి అంశాలన్నీ కూడా రూట్ లెవెల్లో తీసుకెళ్ళడానికి బీఆర్ఎస్ పార్టీ కొంత విఫలమైందని చెప్పుకోవచ్చు. ఏదైతే కేటీఆర్ హరీష్ రావు తిరిగిన చోట్ల కొంత బీఆర్ఎస్ ప్రభావం చూపించగలిగింది, మిగతా చోట్ల పెద్దగా ప్రభావం చూపించలేదు. వాళ్ళు అనుకున్నటువంటి స్థాయిలో ఎక్కువ వార్డులు గెలుచుకునే అవకాశం అయితే లేదు. సో మొత్తం మీద చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ ఒక వెన్నుముక లాంటి వారు. సో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రచారానికి కూడా రాలేదు. సో ప్రచారానికి రాకపోవడం కూడా కొంత బీఆర్ఎస్ కలిసి రాని అంశం కూడా చెప్పుకోవచ్చు. సో మొత్తం మీద చూసుకున్నట్లయితే 3 పార్టీలు కూడా ఏదైతే ఎగ్జిట్ పోల్స్ కాకుండా వాళ్ళ సొంత సర్వేలు ఉన్నాయో ఖచ్చితంగా ఎక్కువ స్థానాలు మేము గెలుచుకుంటామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ కూడా చెబుతుంది. ఏదైతే 2 సంవత్సరాల పాటు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీలు ఇచ్చిందో అవన్నీ కూడా నెరవేర్చలేదు. సో అవన్నీ కూడా మేము ప్రజల్లోకి తీసుకెళ్ళాము అని బీఆర్ఎస్ పార్టీ చెప్తున్నా, లోకల్గా ఏదైతే రూట్ లెవెల్లో ఉందో ఆ రూట్ లెవెల్లో ఉన్నది మాత్రం వాస్తవ పరిస్థితులు వేరేలాగా ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. సో మొత్తం మీద చూసుకున్నట్లయితే కాంగ్రెస్ మున్సిపల్ ఎలక్షన్స్లో కూడా సింబల్ మీద జరుగుతున్నాయి. సో కాంగ్రెస్ ఎక్కువ స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని చెప్పి సర్వేలు కూడా చెప్తున్న పరిస్థితి అయితే చూసాం దేవిక. అయితే 7 కార్పొరేషన్లలో మంచిర్యాల కానీ రామగుండం, నల్గొండ, మహబూబ్ నగర్, కొత్తగూడెం అయితే కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్ సర్వే అయితే అంచనా వేసింది. సో ఎంఐఎంది కానీ బీఆర్ఎస్ది కానీ వాటిది పరిస్థితి ఏంటంటారు? ఖచ్చితంగా ఏదైతే కరీంనగర్ కావచ్చు, నిజామాబాద్లో కూడా ఎంఐఎం పార్టీ అయితే కొంత బీజేపీ ఎప్పుడు కూడా ఒకే నినాదం, హిందుత్వం నినాదం ఎత్తుకుంటుంది. సో అక్కడ ఖచ్చితంగా ఎంఐఎం ఉంటుంది, వెనకే ఎంఐఎం ఉంటుంది. ఎంఐఎం కూడా ఎక్కువ దీనికి సంబంధించి కూడా పోటీ ఇచ్చిన అవకాశం ఉంది. బీఆర్ఎస్తో పాటు ఎంఐఎం, కాంగ్రెస్ పార్టీ 3 కూడా బీజేపీకి కొన్ని చోట్ల పోటీ ఇచ్చినాయి. అంత ఏదైతే వాళ్ళు అనుకుంటున్నటువంటి నిజామాబాద్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు అంత ఈజీగా భారీ ఎత్తునైతే గ్యాప్ ఉండే అవకాశం అయితే లేదు. కొంత అయితే బీజేపీకి ఎడ్జ్ ఉండే అవకాశం ఉంది. 2 కార్పొరేషన్లు అయితే ఖచ్చితంగా గెలుస్తామని చెప్పేసి బీజేపీ పార్టీ చెబుతుంది. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ ఏదైతే పార్లమెంట్ ఎలక్షన్స్లో 0కే పరిమితం అయిందో దీనికి సంబంధించి కార్పొరేషన్లో కూడా 0కే పరిమితం అయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఏదైతే రూట్ లెవెల్లో బీఆర్ఎస్ పార్టీ రూట్ లెవెల్లోకి ఏదైతే అధికార పార్టీ హామీలు ఇచ్చిందో ఆ హామీలన్నీ కూడా రూట్ లెవెల్లో తీసుకెళ్లటంలో కొంత విఫలమైంది. ఈ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ కావచ్చు, లేదంటే దీనికి సంబంధించి కేసీఆర్ ప్రచారం చేయకపోవడం కావచ్చు, 6 గ్యారెంటీలు కావచ్చు, ఇవన్నీ కొన్ని నెరవేర్చలేదు. అవన్నీ కూడా ప్రజల్లో తీసుకెళ్ళటం బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. సో ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించలేదు, అసెంబ్లీని వాకౌట్ చేశారు. ఇవన్నీ కూడా కొంత చర్చ జరుగుతుంది ప్రజల్లో. ఖచ్చితంగా మళ్ళా కాంగ్రెస్ పార్టీ కలిసి వచ్చే అంశం ఒకటే అంశం, ఇంకా 3 సంవత్సరాల పాటు అధికారం ఉంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే పనులు అవుతాయని కాంగ్రెస్ పార్టీని గెలిపించే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది దేవిక. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ రామకృష్ణ.